అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bhuwantv యూట్యూబ్ ఛానల్. icet 2023కు సంబంధించి ఎంబీఏ ఎంసీఏ కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుండి మొదలైంది. అది మార్నింగ్ అప్డేట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే చాలామంది విద్యార్థులు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడుగుతున్నారు. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని, లేకపోతే మేము స్పోర్ట్స్ కోటా కాదు కానీ పెట్టేశాము. సో వాటన్నిటికీ మ్యాక్సిమం ఛాన్సెస్లో మీకు ఏమీ కాదు. లైక్ మీరు అక్కడికి హెల్ప్ లైన్ సెంటర్కి రీచ్ అవుతారు కదా స్పాట్ బుకింగ్ అప్పుడు, అక్కడ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు ఆ ఇష్యూస్. బట్ మేక్ ష్యూర్ మీరు కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ చాలా నెంబర్స్ ఉంటాయి, దేనికి మీరు కాంటాక్ట్ చేసినా కూడా డెఫినెట్గా మీకు సొల్యూషన్ దొరకవచ్చు. సో డెఫినెట్గా మీరు ఆ పని అయితే చేయండి. icet అని మనం సెర్చ్ చేశాక స్టార్టింగ్లో మనకు అఫీషియల్ సైట్స్ రాకపోవచ్చు. చాలామంది ఫస్ట్ సెకండ్ ఇలా ఫస్ట్లో వచ్చినాయి అఫీషియల్ అనుకుంటారు. సో అదొకసారి గమనించుకోండి. tsicet.nic.in అని ఉంటుంది కదా, ఇందులో మాత్రమే మనకు అఫీషియల్ అండ్ ఇందులోనే మనకు కౌన్సిలింగ్ అనేది ప్రక్రియ నడుస్తుంది. అయితే వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్, అఫీషియల్గా ఉంటుంది కొంచెము. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, ఈ 3 అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేద్దాం. సో మనకు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా. సో మనం ఫస్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈ 3 లైన్స్లో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పే ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 1200 ఫర్ ఓసీ, 600 ఫర్ ఓసీబీసీ, 1200, 600 ఎస్సీ ఎస్టీ కెన్ బి పేడ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ త్రూ నెట్ బ్యాంకింగ్ అని చెప్తున్నారు. ఎలా పే చేయాలి అంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, icet రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా వస్తుంది, అది మనము ఫిల్ చేసేసి పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళొచ్చు. ఆ తర్వాత పేమెంట్ స్టేటస్ వెరిఫై చేసుకోవాలి. సో మీ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అన్నది. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే ఉంటుందో అది కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు లాగిన్ దగ్గర ఇక్కడ ఇచ్చారు చూడండి, హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎంటర్ ఇమేజ్, ఇక్కడ ఉన్న ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ మీద చేయొచ్చు. అండ్ పే చేశాక డెఫినెట్గా రిసిప్ట్ ఉంటుంది కదా, అదైతే డెఫినెట్గా ప్రింట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దామంటే మీకు వెరిఫై పేమెంట్ స్టేటస్కి వెళ్ళాలి. వెరిఫై పేమెంట్ స్టేటస్. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఈ క్యాప్చా ఎంటర్ చేసుకొని మీరు ఒకవేళ పేమెంట్ డిజిటల్ టీ వ్యాలెట్ నుంచి చేస్తే ఇందులో బిల్ డేస్క్ నుంచి చేస్తే ఇక్కడ క్లిక్ చేసుకొని మీ పేమెంట్ స్టేటస్ చూసుకోండి, అది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. దాని తర్వాత స్లాట్ బుకింగ్కి వెళ్ళాలి. సో క్యాండిడేట్స్ హ్యాస్ టు పే ప్రాసెసింగ్ ఫీ బిఫోర్ సెలెక్టింగ్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఏంటంటే, సో మీ దగ్గర నేను ఆల్రెడీ 12 సర్టిఫికేట్స్ అయితే కొన్ని సర్టిఫికేట్స్ మెన్షన్ చేశాను మ్యాండేటరీవి, ఆ వీడియో చూడకపోతే చూడండి, ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ స్లాట్ బుక్ చేసుకోవాలి అంటే మీరు ఏదైతే సర్టిఫికేట్స్ పెట్టారు కదా మా దగ్గర ఇవి ఉన్నాయి అనేసి ఆన్లైన్లో, అవి మేము ఫిజికల్గా తీసుకెళ్ళి ఆ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళకి చూపించాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు అక్కడ. సో వెరిఫై చేశాక అది కంప్లీట్ అయిపోయినాక మనకి మొబైల్కి ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది, దాని ద్వారా మనము వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజెస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఆన్లైన్లో పేమెంట్ చేయాలా, చేశాక నెక్స్ట్ వెరిఫై చేయాలా, నెక్స్ట్ వెరిఫై అయినాక థర్డ్ వచ్చేసి ఏం చెప్పాము, స్లాట్ బుకింగ్ చెప్పాము. అంటే స్లాట్ బుకింగ్లో మన సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేశాక ఫోర్త్లో మనకి ఐడి పాస్వర్డ్ వస్తుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఐడి పాస్వర్డ్తో మీరు వెబ్ కౌన్సిలింగ్ అందులో లాగిన్ అయ్యి మీకు నచ్చిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ఎంబీఏ, ఎంసీఏ, అండ్ మీరు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుంటారో అది చూస్ చేసుకోవచ్చు. నేను వాటికి సంబంధించి వన్స్ ఎవరైనా స్టూడెంట్ మనకి రిక్వెస్ట్ చేస్తున్న డీటెయిల్స్, ఎవరైనా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్ టు స్లాట్ బుకింగ్, సో అది నేను లైవ్లో చూపిస్తాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఏ డౌట్ ఉన్నా డెఫినెట్గా కామెంట్ చేయండి. రీచ్ అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా రీచ్ అవుట్ అవ్వండి, అక్కడ నేను రిప్లై ఇస్తాను. అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఇంకేదైనా డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీచ్ అవుట్ అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఇంకొక చిన్న విషయం, ఫ్రీ అడ్మిషన్స్ ఆర్ అటెండెన్స్ మ్యాండటరీ లేని కాలేజెస్ అండ్ ఇంకేమైనా అలా మీరు కావాలి అనుకుంటే డెఫినెట్గా నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి దాని గురించి కూడా. లేదంటే ఇంతకు ముందు వీడియోలో ఫామ్ పెట్టాను, గూగుల్ ఫాము, అది ఫిల్అవుట్ చేయండి. ఆల్రెడీ చాలా మెంబర్స్ అయితే ఫిల్ చేశారు. సో మీరు అది ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.